బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. కవర్ సాంగ్స్లో కానీ యూట్యూబ్లో వీటిలో ఎందుకు ఇప్పటి వరకు ట్రై చేయలేదా, రాలేదా, వెళ్ళాలనుకోవట్లేదా? ప్రజెంట్ వెళ్ళాలనుకోవట్లేదు. ఓకే. ఎందుకంటే ఒకసారి మనం ఒక ఫీల్డ్ని టచ్ చేసామంటే అందులో 100% ఇవ్వగలగాలి. ట్రూ. ఇప్పుడు కవర్ సాంగ్ చేసిన నేను షార్ట్ ఫిలిం నో అనకూడదు, షార్ట్ ఫిలిం చేస్తే ఫిలిం నో అనకూడదు. అవును. సో అందుకని ఒక ఫీల్డ్లోకి వెళ్ళామంటే కంప్లీట్ నేను అన్నీ చేయగలను అనుకుంటే నా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలని నేను అనుకుంటాను. ఓకే. అంటే ఫిల్మ్స్ మీద, యాక్టింగ్ మీద మీకు మంచి ఒపీనియన్ లేదా? ఒపీనియన్ అంటే ఉందండి, బట్ ఇంట్లో కూడా కొంచెం గోదావరి అంటే ఉంటుంది కదా మాత్రం ఆ భయం. ఇప్పటికి రీల్స్ అంటేనే అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఇంకా తర్వాత ఇలా ఫిలిమ్స్ అంటే ఇంకెంతలా ఉంటారని. బట్ సూన్ అమ్మ ఒప్పుకుంటే, డాడీ ఒప్పుకుంటే ఇక్కడ బతిలాడండి, ఒప్పేసుకుంటే. దయచేసి ఒప్పుకుండా అమ్మ, ఏమైనా సినిమాలో కామెడీ రోల్స్కి వెళ్తాను, వాళ్ళు ఒప్పుకుంటే డెఫినెట్ కామెడీ రోల్స్కి వెళ్తారు. జబర్దస్త్ వీటిలో ఎందుకు ట్రై చేయట్లేదు? అడిగారండి, అడిగారా? ఓకే, అడిగారు. అండ్ రీసెంట్ ఈ షో ఒకటి వస్తుంది కదా జెమినీ టీవీలో, మాస్ జాతర, అవి కూడా అడిగారు. బట్ ఇంట్లో పర్మిషన్ లేని మనం బార్డర్ దాటలేం కదా. ఓకే, బార్డర్ అది మ్యాండేటరీ. సో ఒప్పుకోండి ఆంటీ, మీ అమ్మాయికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. నేను సీరియస్గా చెప్తున్నానండి, మీరు నవ్వించకండి నన్ను. అయ్యో మంచి ఫ్యూచర్ అంటే మా అమ్మ నవ్వుతుంది అక్కడ నుంచి. ఓకే, నువ్వు కన్విన్సింగ్ చేపిస్తున్నావా, సరే సరే ఇంటికి రా మాట్లాడదాం మనం అంటారు. యూ కమ్ టు మై రూమ్, కమ్ టు మై రూమ్. మనమే సగం మీమ్స్ ఇస్తున్నాం ఇక్కడ నుంచి. నిజమే అండి, నాతో మాట్లాడితే సగం మీమ్సే వస్తాయి. మా తమ్ముడు నేను మీమ్స్లోనే మాట్లాడుకుంటాం. అవునా? మ్యాక్సిమం అట్లా. సో ఈ 2 క్వశ్చన్స్ నేను మ్యాండేటరీ అందరిని అడుగుతాను, మిమ్మల్ని కూడా అడుగుతాను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? గణేశ్వరి గారు ఈసారి కరెక్ట్ పలికాను. థ్యాంక్ యూ. మోస్ట్ హ్యాపీయెస్ట్ అంటే నేను ఇన్స్టాలో ఒక ఫస్ట్ ప్రమోషన్కి 2000 తీసుకున్నా. ఓకే, అది నా మోస్ట్ హ్యాపీయెస్ట్. అమ్మ నాకు అంటే కూడా డబ్బులు వస్తున్నాయి అని చెప్పి 2000 కూడా మా మమ్మీకి 500, డాడీకి 500 అట్లా ఇచ్చా. అంటే ఓకే, నాకంటూ ఏదో ఒకటి వచ్చింది, ఒక 500 ఎంతో కొంత అని. అదే నా మోస్ట్ హ్యాపీయెస్ట్. ఏం చేశారు మరి మీకు వచ్చిన 500తో? గుర్తు కూడా లేదు కదా? గుర్తు కూడా లేదండి, గుర్తు కూడా లేదు. ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నారా? ఇప్పుడు అంటే బేసిక్గా ఇన్స్టాలో ఎలా అంటే, నేను క్రియేటరు, వాళ్ళది జాబు, వాళ్ళు నెల మొత్తం సంపాదించేది నేను. చూసారా రీల్? సో మీరు అంటే టాప్ క్రియేటర్ కాబట్టి ఎంత, ఒక 4-5 లక్షలు చాలా అండి. చెప్పండి ఇంకా మీరు చెప్పండి. ఒక నెలకి 4-5 లక్షలు అయితే 5 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు పెట్టేదాన్ని నేను. నిజంగా చెప్తున్నాను, నేను ఎందుకు ఎంఎస్సీ కూడా చేయను, ఇవన్నీ అవసరం లేదు, ఇంకా సరిపోతుంది. బట్ ప్రెసెంట్ అయితే ఇన్స్టా ప్రమోషన్స్ మీద వచ్చిన అమౌంట్ మనకి దాచుకోవడానికి అయితే అంతేం ఉండదు. ఓకే, స్పెండింగ్ సరిపోతుంది. ట్రావెలింగ్ అను, ఇంట్లో ఇవ్వడం అలా సరిపోతుంది. అవి విక్స్ అవి ఇవి కొనాలి కదా మళ్ళీ, వాటికి అయిపోతుంది నాకు. బట్ ఒకటి, కంటెంట్ క్రియేషన్ అనేది ఎవరైనా స్టార్ట్ చేయాలంటే అవునా, కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకే, అంటే ఈ రోజు చేసినప్పుడు నీకు 10 మంది ఫాలోవర్లు ఉన్నారు, సంవత్సరం తర్వాత కూడా ఆ 10 మందే ఉండొచ్చు, బట్ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. విసుగొచ్చేస్తుంది కదా, 10 మంది ఉన్నారు, మనం ఎంత చేసినా. చాలా విసుగు, చాలా. ఏం లాభం ఉంది అసలు, ఎంత చేసినా మంచి వ్యూస్ రాలేదు, ఎంత చేసినా ఇది ఇవ్వట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది చాలా. అలాంటప్పుడు ఆగడం అనేది ఉండదు, ఆ ఓపిక వెళ్ళిపోద్ది. నేను చేయను. ఇంకొక ఫేజ్ ఉంటుంది, మీరు మాక్సిమం ఒక 200K 300K వెళ్ళిపోయాక ఇంకా మీకు చిరాకు వచ్చేస్తుంది. ఏముందిలే, నార్మల్ అయిపోయింది, అప్పుడు కూడా వదిలేయచ్చు. అయినా దేనికైనా కన్సిస్టెన్సీ అలా ఎండ్ వరకు మెయింటైన్ చేయాలి. అది చాలా కష్టం, హార్డ్ వర్క్ కాదు, కన్సిస్టెన్సీ. హై చూసుంటారు, లో చూసుంటారు కదా. ఎలా అనిపిస్తుంది అంటే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఎప్పుడు ట్రెండింగ్లో ఉండడానికి కావదు, ఒక్కసారి ఘోరంగా ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టేస్తుంది, మొత్తం ఇన్స్టానే మీ వైపు చూస్తున్నట్టు ఉంటుంది, ఇంకోసారి అసలు ఏం కనిపించట్లేదు అన్నట్టు ఉంటుంది. అలాంటి టైం కూడా చూసుంటారు కదా. ఎలా అండి? లైక్ నా ఫస్ట్ అకౌంట్ పోయినప్పుడు నేను చాలామంది కంటెంట్ క్రియేటర్స్ని అడిగాను, సెకండ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాను, కొంచెం ఈ పేజ్ స్టోరీ పెట్టండి అది ఇది అని చెప్పి చాలా మందిని అడిగాను. కొంతమంది పెడతానండి అని రెస్పాన్స్ కూడా ఉండేవాళ్ళు కాదు. అందులో కొంతమంది ఫేమస్ వాళ్ళు కూడా ఉన్నారు, నేమ్స్ మెన్షన్ చేయకూడదు, బట్ లిటరల్లీ వాళ్ళ మీద నాకున్న ఇంప్రెషన్ అంతా పోయింది. ఏంట్రా అంటే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నోళ్ళండి. ఇప్పుడు వాళ్ళు ఒక స్టోరీ పెట్టడానికి ఇదవురా అని. బట్ తర్వాత నేనే స్టోరీ పెట్టుకున్నాను,
ఒక అమ్మాయి అయితే మా కాకినాడ నుంచే. ఓకే. సో ఆమెను జస్ట్ ఇట్లా స్టోరీ పెడతా అని అడిగితే, స్టోరీ ఏంటి డైరెక్ట్ అకౌంట్ కొలాబ్ ఇస్తాను నేను రీల్ అన్నారు. సో లిటరలీ ఆమె చాలా హెల్ప్ చేశారు ఆ కంటెంట్. అలాంటి వాళ్ళు గుర్తుంటారండి. బట్ ఏమనిపించింది 300K వచ్చిన అకౌంట్ పోయింది పూర్తిగా, ఎలా అనిపించింది అసలు? చాలా బాధపడ్డానండి. అంటే నా ఫస్ట్ జర్నీ కదా అది, అంత బాధపడ్డా. బట్ సెకండ్ అకౌంట్ పెట్టినప్పుడు చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్ నేను అడగకుండానే స్టోరీ పెట్టారు. అంటే ఒకళ్ళు స్టోరీ చూసి ఇంకొకళ్ళు పెట్టడం నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, తెలియని వాళ్ళ నుంచి సపోర్ట్ వచ్చిందంటే అంతకన్నా ఏం కావాలండి. అవును. సో అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? మోస్ట్ సాడెస్టా, జనరల్గా నేను కొంచెం సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ అండి. ఓకే. సో ఏమైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే దాని గురించి ఇంకా ఎక్కువ చాలా ఓవర్ థింక్ చేసేసి అది ఎవరికి తెలియదు. ఇంత హ్యాపీగా ఉంటావేంటక్క, హ్యాపీ పర్సన్ కదా లాగా కనిపిస్తాను. చిన్న విషయం జరిగిందంటే ఇంకా దాని గురించి ఆలోచించేసి నన్ను నేను డిప్రెస్ చేసేసుకొని ఇంత చేస్తాను. బట్ అలాంటి టైంలో ఒక్కొక్క మెసేజ్ వస్తుంది, అక్క మేము రీల్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే వెంటనే ఇలా కళ్ళు తుడుచుకొని ఓకే స్క్రిప్ట్ రైటింగ్ స్టార్ట్ చేసి, అంటే లోపల ఆ పెయిన్ అలాగే ఉండిపోతుంది, స్టిల్ మనం వీడియో చేసేస్తాం. పెయిన్ దాచుకుని కూడా నవ్వించడం అది చాలా కష్టం. అది నాకు చాలా సాడెస్ట్ మూమెంట్, చాలా భయంకరం కూడా అది. ఏడుస్తారా మీరు బేసిక్గా? అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండే పర్సన్స్ ఎక్కువ ఏడుస్తారు, ఎక్కువ వాళ్ళే బాధపడతారు అని అంటూ ఉంటారు. నిజమండి. మీ చుట్టూ మీరు ఎవరినైతే ఎక్కువ నవ్వుతూ చూస్తారో వాళ్ళు ఏడ్చేంత ఎవరు ఏడవరు. అది నిజం. మీ చుట్టూ ఏడ్చే వాళ్ళని చూసారంటే వాళ్ళు నవ్వుతారు, వాళ్ళకి నార్మల్గా అలవాటు అవుతుందేమో, కానీ నవ్వించే వాళ్ళు చాలా బాధపడతారు. నేను చాలా మందిని చూసాను అలాగా. ఓకే, అందులో మీరు కూడా ఒకరు. ఒకప్పుడు అప్పుడు కొంచెం తెలియక చిన్న చిన్న విషయాలను కూడా సీరియస్ తీసేసుకొని అంటే మనకి ఒక ఏజ్ వచ్చే వరకు తెలియదు కదండి. సో చిన్న చిన్న విషయాలు, వాడు ఎవడో ఏదో తిట్టాడనో ఏదో కామెంట్ పెట్టాడనో దాని గురించి 4 రోజులు ఏడ్చేంత సీన్ చేసేదాన్ని నేను అప్పుడు. ఓకే. సో లెటర్ ఇంకా అన్నీ అలా. సో అలా ప్రతిదానికి ఏడ్చే దగ్గర నుంచి ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయారా? చాలా స్ట్రాంగ్. ఇప్పుడు ఎవరు వచ్చినా ఏదొచ్చినా గోడలాగా. అంటే ఇప్పటికే ఏడుస్తాను కానీ చిన్న చిన్న తెలిసిలాగా ఏడవను. ఓకే. ఇంతకు ముందు ఏంటి, నేను ఏడ్చానంటే ఎవరో ఒకరు కావాలి నాకు సపోర్ట్, ఎవరో ఒకరు నన్ను ఓదార్చాలి, ఏదో ఒకటి చేయాలి. బట్ ఇప్పుడు కాదు, ఇప్పుడు అట్లా ఏడ్చినా సరే నాకు నేను సర్వైవ్ అవ్వగలను. ఓకే, నేను టైం పెట్టుకుంటాను, నాకు 1 గంట సేపు నేను ఏడవాలి. ఓకే, సీరియస్లీ నిజంగా అండి. నేను ఏడుపు మొదలెట్టినప్పుడు టైం చూసుకుంటాను, ఒక్కొక్కసారి ఇట్లా మొబైల్ చూసి వీడియో కూడా తీసుకుంటాను ఎలా ఏడుస్తున్నాను. సాడ్ సాంగ్స్ పెట్టుకుని ఏడుస్తుంటారు కదండి, ఊరుకో హృదయమా. సో ఏడవడాన్ని కూడా కామెడీ చేసేసుకున్నా ఇప్పుడైతే. ప్రతిదీ ఇంకా నవ్వుతూ వెళ్ళిపోవాలండి అంతే. బికాస్ ప్రతిదీ మీరు ఎప్పుడైతే సీరియస్ తీసుకుంటారో అది ఇంకా సీరియస్ అవుతుంది. అంతే, మనం వన్స్ ఒక ఫీల్డ్లోకి ఎంటర్ అయినా కామన్, మనుషులం కదా, ఎమోషన్స్ ఉంటాయి, మనం పట్టించుకోకుండా. కానీ ఏడుపును వదిలేండి అనట్లేదు, ఏడవాలి, ఏడండి, ఖచ్చితంగా ఏడండి, కానీ ఏడ్చిన వెంటనే నవ్వేయండి. ఏడ్చిన వెంటనే నవ్వేయండి, ఇంత టైం పెట్టుకోండి, ఏడవండి, ఆపే, ఇంకా అంతే అంతే. ఆ పర్టికులర్ ఫేజ్లో మీరు బాధపడిపోండి. అంటే నాకైతే నేను నైట్ అనమాట, నేను నైట్స్ బాధపడతాను, డే టైమ్స్ బాధపడను. నైట్స్ అందరూ పడుకుంటారు కదా. ఓకే. సో నైట్ ఇంత టైం పెట్టుకుంటాను, అప్పుడు ఏడ్ చేస్తాను, బాధపడిపోతాను, ఏముంటే అన్ని మొత్తం అన్ని తీర్చేసుకుంటారు. దిండుకు చెప్తారా మొత్తం? నేనే మిర్రర్ ముందు మాట్లాడుకుంటాను. ఓహో, మీకు మీరు మాట్లాడుకోవడం ముందు ఏంటి అసలు, ఏంటి ఎందుకు అవసరం ఏముంది? అయ్యో మీమ్స్ ఇప్పుడు అలా కాదురా పిచ్చడా, అలా కాదురా పిచ్చడా, అయ్యో అట్లా అలా నవ్వుతూ ఏడుస్తూ అన్నీ అయిపోతాయి. బట్ సీరియస్లీ అలా ఏదైనా మనకి సాడ్ ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు మనిషి పక్కన ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదండి. మనం మనుషులమండి, డెఫినెట్గా మనకి ఒక మనిషి కావాలి పక్కన. ప్రతిదీ నేను ఒంటరిగా చేసేసుకుంటానంటే అవ్వదు. బట్ ఆ పెట్టుకునే మనిషికి కూడా మీరు ఇంటర్వ్యూ చేసుకోవాలి, ఈ మనిషి కరెక్టా, ఈ మనిషి కాదా, ఈ మనిషి కాదా అని చెప్పి. ఇది చాలా పెద్ద విషయం తెలుసా బేసిక్గా. మన పక్కనే ఉంటూ మనల్ని మోసం చేసే చాలా మంది, వెనక నుంచి వెన్నుపడి పొడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మనం ఒక మనిషిలో ఒక మిస్టేక్ కనిపించింది, వాడు ఏదో తప్పు చేస్తున్నాడు అనుకోండి, మీ విషయం బయటకు వెళ్ళి చెప్పడం, రియాక్ట్ అవ్వద్దు, ఏం అవ్వకూడదు, వాళ్ళని తిట్టేసి కొట్టేసి మనం ఏం చేయకూడదు, జస్ట్ కట్ చేసేయడమే అంతే. జస్ట్ కట్ చేసి పక్క వెళ్ళిపోవడమే, రెస్పాండ్ అవ్వాలి సిచ్యువేషన్కి, రియాక్ట్ అయితే అవ్వకూడదు. మీ లైఫ్లో అలాంటి పర్సన్ ఎవరు? అంటే ఏం అవసరం వచ్చినా, ఎలా అయినా, ఏ సమయంలో అయినా పాజిటివ్గా మీ పక్కన ఉన్న వ్యక్తి ఎవరు?
పాజిటివ్గా పక్కన ఉన్న వ్యక్తి ఫస్ట్ అయితే నేను డాడీ చెప్తానండి. ఎందుకంటే మా డాడీకి నేను ఏమున్నా ఫోన్ చేసి చెప్పేస్తాను. నేను ఎంత పెద్ద మిస్టేక్ చేయనియండి, లిటరలీ దారుణమైన మిస్టేక్ చేసిన నేను ఫోన్ చేసి డాడీ ఇలా డాడీ అని చెప్పేసి ఇంకా ఆ మూమెంట్ చాలా చిన్నపిల్లలు ఏడ్ చేస్తాను. ఓకే, అది ఎంత పెద్ద తప్పైనా ఆయన క్షమించేస్తారు. ఆయన క్షమించడంతో నాకు మళ్ళీ ఆ తప్పు కాదు కదా, దరిదాపుల్లో కూడా వెళ్ళాలనిపించదు. అది నిజం. సో నేను ఏ మిస్టేక్ చేసినా ఫస్ట్ అయితే మా ఫాదర్, సెకండ్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుండే ఆమె, ఇంకా అంతే. సో వాళ్ళిద్దరితో మ్యాక్సిమం. అమ్మ కూడా చేస్తారు కానీ అమ్మ ఫస్ట్ తిడతారు. నాకు తెలుసు ఫస్ట్ అమ్మ మీ నాన్న కూతురువి అనేస్తారు ఆ టైంలో. అయ్యో మా మమ్మీ ఇంకా ఏం తప్పు చేసినా నాకు తెలియదు, మీ డాడీకి చెప్పుకో, నాకు సంబంధం లేదు. ఎవరు నా మాట వింటున్నారు, మీ డాడీకి చెప్పుకో. మా డాడీకి మెల్లగా చెప్పుకునే టైంకి మా అమ్మ వస్తారు. మా అమ్మ వచ్చి ఇంకో 2 పాయింట్లు, ఇది ఒక్కటే కాదు ఇంకో కూడా ఉంది. అమ్మో, ఒక టీం అయిపోరా, అమ్మ కూతురు నాన్న సరిపోయారు అనేలాగా. మ్యాక్సిమం తమ్ముడు అమ్మ, నేను డాడీ. నేను డాడీ. నేను ఏ మిస్టేక్స్ చేసినా నాకు అర్థమయ్యేలాగా అన్నీ చెప్పేదైతే డాడీయే. ఆ మిస్టేక్ చేయకుండా భయం పెట్టేదైతే అమ్మ. ఓకే, సో ఇద్దరు అలా బ్యాలెన్స్ చేయడం వల్ల స్టిల్ ఇట్లా అలా ఉన్నారు. బట్ ఇన్స్టాలో మీకు ఏమంటారు, ఈ మధ్య కాలంలో ఇది ఒక ట్రెండ్ నడుస్తుంది. మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో ట్యాగ్ చేయండి, మీ ఫేవరెట్ క్రియేటర్ ఎవరో ట్యాగ్ చేయండి, వాళ్ళు రిప్లైస్ ఇస్తారేమో చూద్దామని చెప్పి మిమ్మల్ని చాలా మంది ట్యాగ్ చేస్తూ ఉంటారు కదా. ఎలా అనిపిస్తుంది వాళ్ళందరూ అలా అభిమానిస్తారు? అది చెప్పలేమండి ఆ ఫీలింగ్. అసలు వాళ్ళకి నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, నా పర్సనల్ లైఫ్ తెలియదు, ఏం తెలియదు. వాళ్ళు ఇచ్చే ఆ లవ్కి, ఆ సపోర్ట్కి. ఎప్పుడైనా బయట గుర్తుపట్టి అంటే ఫ్యాన్ మూమెంట్ కూడా వియర్డ్ గా కొంచెం అరే బాబు ఏంటి ఇలా కూడా ఉంటారా ఫ్యాన్స్ అలా అనిపించే మూమెంట్ ఏమైనా ఉందా? అలా అనిపించే మూమెంట్ అంటే కొంతమంది మంచిగా రెస్పాండ్ అవుతారు. బయట మనం చూసినప్పుడు గణేశ్వరి కదా సెల్ఫీ తీసుకుంటారు, మంచిగా రెస్పాండ్ అవుతారు. మ్యాక్సిమం అక్క 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 అనే అంటారు. ఓకే, బాగా రెస్పాండ్ అవుతారు. ఇంకొంతమంది నేను ఇక్కడ ఉంటే వాళ్ళు ఇంకొంచెం డిస్టెన్స్ ఉండి అదిరా రీల్స్ చేస్తుంది కదా అంటే, అదంటే ఏంటి నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నానా, వాళ్ళ చెల్లినా అక్కనా? సో ఇలా తీసి పడేస్తుంటారు కొంతమంది. చాలా రేర్. అలా ఒక 3 అవుట్ ఆఫ్ 10లో ఒక 2-3 మెంబర్స్ ఉంటారు అట్లా. వాళ్ళని చూసినప్పుడు నేను ఇంకా దరిదాపుల్లో కూడా వెళ్ళను. సర్లే, ఇంకా వాళ్ళ మైండ్ సెట్ని మనం మార్చలేమండి. సో ఇంకా మనమే పక్కెళ్ళిపోవాలి బెటర్. సో యూ బీయింగ్ ఏ 20 years ఉమెన్, 16 to 18 years ఉన్న అమ్మాయిలకి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? అంటే ఇప్పుడే వచ్చి ఉంటారు కాబట్టి మీరు కూడా అక్కడి నుంచి మీరు చేసిందో చేయందో మీరు అర్థం చేసుకుందో వాళ్ళకి మీరు చెప్పాలనుకుంది ఏంటి? రాంగ్ స్టెప్స్ వేయకూడదు. డెసిషన్ తీసుకునే ముందు 16 yearsలో మీరు 16 years ఉన్నప్పుడు డెసిషన్ తీసుకుంటున్నారంటే ఒక 28 వచ్చిన తర్వాత డెసిషన్ ఎలా ఉంటుందో ఇప్పుడే ఆలోచించేసుకోవాలి. 10 సంవత్సరాల తర్వాత ఈ డెసిషన్ కరెక్టా కాదా మీరు 16 yearsలో ఆలోచించకూడదు. నాకు 20 years అనుకోండి, 30 yearsకి డెసిషన్ కరెక్ట్ అవుతుందా లేదా ఎప్పుడు లాంగ్ టర్మ్ ఆలోచించాలి. నేనైతే అదే అనుకుంటాను. అంటే బేసిక్గా మన వాళ్ళందరూ మళ్ళీ పుడతామా ఏంటి అనే ఇదిలో బ్రతుకుతారు కదా. అంటే ఈరోజే బ్రతకాలి, ఈరోజే చేసేయాలి, ఈరోజే బ్రతకాలి ఏదైనా. అలా ఉండే వాళ్ళకి 10 years ఆలోచించడం అనేది కష్టమేమో కదా. కష్టం అంటే ఇంకా వాళ్ళు ఫేస్ చేయాలండి. అలా అయితే వాళ్ళు ఇంకా ఫేస్ చేయాలి, ఇంకంతే ఆప్షన్ లేదు. ఇప్పుడు అరే ట్రైన్ కింద పడితే నువ్వు చస్తావరా అని మనం చెప్పామనుకోండి, నేను ఎందుకు నమ్మాలి, నేను ట్రై చేస్తాను, ట్రై చేయాలి అంతే. మీ రీల్స్ లో కూడా ఒక రీల్ ఉంటుంది అట్లా, డిప్రెషన్ లో ఉన్నా అంటే ఉండు కాసేపు అక్కడ తిరిగి బిర్యానీ తిని షాపింగ్ చేసి వచ్చాయి మరి అయిపోయాకరా. ఇంకొంతమంది ఉంటాయండి నాకు డిఎమ్స్. ఎలా అంటే అక్క వాడు నన్ను మోసం చేశాడు, నేను అయినా ఇప్పుడు నేను వాడితే ఎలా ఉండాలంటే నాకు అర్థం కాక అడుగుతాను, మోసం చేసినప్పుడు ఎందుకుంటావు, అంతకన్నా రీజన్ లేదా నీకు? ఇంకా ఈ రిలేషన్ విషయాలకు వస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటారు పాపం. చిన్న పిల్లలు రాంగ్ స్టెప్స్ తీసేసుకొని ఇంకొంతమంది రిలేషన్స్లో మారుతారు అని కొంతమంది ఉండిపోతారు. ఓకే, లైఫ్ వేస్ట్ అవుతుందండి, అంతే, ఏముండదు. ఒక 2-3 years మీరు వేస్ట్ చేసుకున్నారంటే ఎన్ని చూసి ఉండొచ్చు ఆ స్పాన్లో మీరు. సో డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించి ఒక 10 years తర్వాతకి వెళ్ళి ఆలోచించాలి. 10 సంవత్సరాల తర్వాత నా లైఫ్ ఎలా ఉండబోతుంది ఈ పర్టికులర్ పర్సన్తో, సో
అలా ఆలోచిస్తే మ్యాక్సిమం ఏ రాంగ్ డెసిషన్ తీసుకోరు. ఓకే. సో మీ ఫేవరెట్ క్రియేటర్ ఎవరు? ఐ వాంట్ టు నో దిస్. నా ఫేవరెట్ క్రియేటర్ హిందీలో రేణు దేబ్నాథ్ అని చెప్పి తెలుసు మొత్తం అసలు ఆమె డెడికేషన్ ఉంటుందండి. రోడ్డు మీద రీల్స్ చేస్తారు, ఎక్కడైనా చేస్తారు. ఆ యాటిట్యూడ్తో అసలు మనం ఇంకా ఒదిగిపోతుంది ఆవిడ ఫుల్గా. మనం ఇంకా భయపడిపోతాం, అయ్యా ఈడెవడ చూస్తున్నాడు బయట. బట్ ఆమె అలా కాదు, ఆమెకున్న ఫ్యామిలీ సపోర్ట్ కూడా అలాంటిదే. అవును. సో తక్కువ టైంలో అంత బాగా ఎదిగిన ఆమెనంటే ఆమె లిటరలీ ఆమెన ఇన్స్పిరేషన్ టైప్ అనమాట. ఒక అమ్మాయి ఒక అబ్బాయిగా కూడా చెయ్యొచ్చు అన్నట్టు. అబ్బాయిగా అసలు ఒదిగిపోద్ది, అసలు నిజంగా అబ్బాయి లాగే చేస్తుంది, బాగా చేస్తా గమనిస్తుంది. అవునవును. సో మీ ఫ్యాన్స్ కి ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ప్రేమతో ఇస్తాను చూడబ్బా, పెడతాను చూడు, ప్రేమతో అబ్బా. సో నన్ను ఇక్కడ వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. ఎవ్రీడే మీకు నేను మంచి కంటెంట్తో వితౌట్ 18+ మీకు ఒక ప్యూర్ గోదావరి స్లాంగ్ని ఇంకా మంచిగా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ ఈ మంత్ నుంచి నేను కొత్తగా స్క్రిప్ట్స్ కూడా వేరేవి ట్రై చేశాను. ఐ థింక్ డెఫినెట్గా మన ఆంధ్రాలో ద బెస్ట్ స్క్రిప్ట్స్ అవుతాయి అనుకుంటున్నాను. అయ్యో ఫస్ట్ మిమ్మల్ని మీట్ అవుతా, అప్పుడు మళ్ళీ నన్నే మిమ్మల్ని మీట్ అవుతా, మీకు మాటిస్తున్నాను. నాకు మాటిస్తున్నా దేవసేన. ఓకే. సో అట్లా. సో వాళ్ళకైతే నేను చెప్పేది ఇదే. బట్ వన్ థింగ్, ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు, ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఏజ్కి డెసిషన్కి లింక్ లేదు, ఏజ్కి రెస్పాన్సిబిలిటీకి మాత్రమే లింక్ ఉంది. సో మీ ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్లో ఏ రెస్పాన్సిబిలిటీ మీకు ఉందో దాన్ని కరెక్ట్గా చేసుకుంటే మీ లైఫ్ చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. కరెక్ట్ పర్సన్ వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు, వెయిట్ చెయ్యాలి. తొందరపడి రష్ అయిపోయి ఇంట్లో వాళ్ళని వదిలేసి బయటకు వెళ్ళిపోయి ఇలాంటి ఏ పనులు చేయకుండా జాగ్రత్తగా ప్రజెంట్ దాని మీద ఫోకస్ చేయండి, అంతే. వావ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. 2 నిమిషాలు మా ఆయుష్ పెంచినందుకు జీవితంలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఆల్సో. మీ ఏజ్కి మించి ఒక 10 సంవత్సరాలు ముందుకెళ్ళి మాట్లాడుతున్నందుకు దానికి కూడా థ్యాంక్ యూ. బట్ మీలాంటి క్రియేటర్స్ ఎప్పుడు అలానే నవ్విస్తూ ఉండాలి. ఇంకా నిజంగా కోరుకుంటున్నా ఆంటీ అంకుల్ మీరు పంపించండి. అంటే ఈ మధ్య సినిమా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది, మీరు అనుకున్నంత బ్యాడ్గా అయితే లేదు. సో మంచి అవకాశం వచ్చినప్పుడు పంపించండి. ఆమె టాలెంట్ ఎందుకు అక్కడి వరకు ఆగిపోవడం, అందరు చూడాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. గణేశ్వరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.